పవన్ కళ్యాణ్ గారు తప్పు మాట్లాడారండి. పవన్ కళ్యాణ్ గారు తప్పుగా మాట్లాడారు. ఎందుకో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారికి అటు తెలంగాణ మీద ఇటు ఏపీ మీద ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకనో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో నాకు ఒక డౌట్ ఉంటుంది. ఎందుకంటే అటు తెలంగాణని పొమ్మనలేము, ఇటు ఏపీని రమ్మనలేము. కాబట్టి మనం ఎక్కడ స్టాండర్డ్ అవుతామో మనకు ఒక అండర్స్టాండింగ్ లేదు. కాబట్టి దానివల్ల అంటే కొద్దిసేపు ఏమో ఏపీ వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని, అలాగే తెలంగాణ వల్ల ఏపీకి అన్యాయం జరిగిందని ఇలా పరస్పర వ్యాఖ్యలు అయితే కనుక చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. చాలాసార్లు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారా అంటే కనుక నేను చెప్పడం కాదు, మీరు విందరు. కానీ ఫస్ట్ అయితే కనుక లైక్ చేసి చెప్తాను. లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, అలాగే ఇన్ఫర్మేషన్ ఈ నిజమేంటి అనేది రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. అటు తెలంగాణ ఇటు ఏపీ నిజాలు తెలియాలి కదా. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఇప్పుడు విందురు. కానీ ఆయన ఏం మాట్లాడారో నేను వీడియో ఎండ్లో కూడా పెడతాను, మీరు చూద్దరు. కానీ ఫస్ట్ అయితే వినండి చెప్తాను. రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చదనమేనంట. ఆ శాపం గోదావరి జిల్లాల పచ్చదనమే, ఆ శాపమే తగిలేసినట్టుంది. తెలంగాణ వాళ్ళు అందరూ అంటున్నారంట, ఏంటి గోదావరి జిల్లాలు చాలా పచ్చగా ఉంటాయి, కొబ్బరి చెట్లతోటి వాటితోటి చాలా పచ్చదనంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది అని వాళ్ళు అనటం వల్ల ఇవి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా మటుకు కొబ్బరి చెట్లని నాశనం అయిపోయిన ముండలతో మిగిలిన కోనసీమలో అయితే మరీ దారుణం. అది వాళ్ళ దిష్టి తగిలేసింది. దిష్టి ఎంతమంది కళ్ళ దృష్టి తగిలి ఈరోజు ముండలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఓ డీసీఎం అంటే డిప్యూటీ ఎవరైతే ఉన్నారో సారు అంటే ఉప ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇలాంటి అంటే అవగాహన లోపంతో లేకపోతే అనాలోచితంగానే ఎలా మాడతారో తెలియదు. కానీ దిష్టికి కొబ్బరి చెట్లు మొత్తం నాశనం అయిపోవడానికి కారణం ఏంటండి? కొన్ని చోట్ల చాలా మంది కొబ్బరి చెట్లన్నీ చచ్చిపోతున్నప్పుడు దాని దిష్టి వల్ల ఎలా అనుకుంటాం, తెలంగాణ వాళ్ళు దిష్టి పెట్టారు అందుకే చచ్చిపోయినారు అంటామా? మరి పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు మరి ఎందుకు ఉద్దేశించి ఏముద్దేశించి ఆయన మనసులో ఏం ఆలోచించినో మాట్లాడారో నాకైతే తెలియదు. కానీ ఇవైతే కనుక నాకు ఎందుకో సబబుగా అనిపించలేదు. మీకేమనిపించింది? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలో తెలంగాణ వాళ్ళు దిష్టి పెట్టారు అందుకే కొబ్బరి చెట్లు ఆంధ్రప్రదేశ్లోని చచ్చిపోతున్నాయి, ముండలతో మిగులుతున్నాయి, కోనసీమలో మొత్తం చచ్చిపోయినాయి అని అంటే మీకు ఎంతవరకు దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారో నాకు అర్థం కాల. అసలు దిష్టి పెడితే కొబ్బరి చెట్లు చచ్చిపోవడం ఏంటి? కాబట్టి అంటే దానికి ఇంకో సామెత కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఏమనంటే నరుడి కళ్ళ దృష్టి తగిలితే నల్లరాయి అయినా పగిలిపోద్దంట పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి నేను సామెత నేనే విన్నాను కానీ కాకపోతే అది ఎందుకో నేను కొన్ని యాక్సెప్ట్ చేయలేనండి. కాబట్టి దిష్టి తగిలింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొబ్బరి చెట్లన్నీ చచ్చిపోతాయి అర్థం కాదు. ఒకసారి వినండి. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లా మొత్తం రాష్ట్రం విడిపోవడానికి గోదావరి జిల్లాల పచ్చదనానికి సంబంధమే నాకు అర్థం కాల. అవి పచ్చగా ఉండడం వల్ల తెలంగాణ వాళ్ళు దిష్టి పెట్టారు అందుకే చచ్చిపోయారంటే దానికి దీనికి నాకేమో సింక్ అవ్వట్లా నాకు ఎందుకు. సర్లే మీరు వినండి. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. గోదావరి జిల్లా మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులతో అంటే కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో దాని నిజంగా చాలా బాగా నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడు దృష్టి నరుడైన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కనున్నప్పటికీ వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కరెక్ట్ చేసుకోవడం అంటే సరిదిద్దుకోవడం అంటే నాకు తెలియకెడుతాను. ఇప్పుడు కొంపతీసి అంటే నాకు లేనిపోయింది, నాకు ఎందుకు వచ్చిందో. ఇప్పుడు మనకు దిష్టి తగిలినప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఏంటి ఉప్పు కళ్ళు, నిమ్మకాయ
ఎండుమిర్చి ఇవన్నీ ఇలాంటివన్నీ తుత్తుకొని ఊయి అని అంటారు కొంతమంది. తర్వాత కొంతమంది కోడిగుడ్డు దిష్టి ఇస్తారు, తర్వాత తుత్తుకొని ఊసి కొంతమంది పసుపు నీళ్ళతో దిష్టి ఇస్తారు, లేదా గుమ్మడికాయతో దిష్టి ఇస్తారు. దిష్టి తీసి తప్పేలు మంది పగల కొడతారు, కొంతమంది దూరంగా పడేస్తారు, కొంతమంది కొబ్బరికాయ అయితే పగల కొడతారు. ఇలా చేస్తారు ఏంటి కొబ్బరి తీసి? కొబ్బరి చెట్లు అన్నిటికీ నాకు అర్థం కాల. దిష్టి తగిలిన ఆంధ్రప్రదేశ్కి కొబ్బరి చెట్లకి ఏం చేస్తారో నాకు అర్థం కాల. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో పెడతాను, చూడండి. సార్, ఇది మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. అది వదిలేసి లేదు సార్, 1 మినిట్ అక్కడ ఒకసారి మీరు మాట్లాడండి. సార్, ఇది మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. అది వదిలేసి లేదు సార్, 1 మినిట్ అక్కడ నాకు అదే ఆఫ్ చేస్తాను. సారీ ఆఫ్ చేస్తాను. సారీ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటే కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లకు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి, నలుడు దృష్టికి నల్లరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పట్టి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.